వినిపిస్తుంది. హలో అమ్మా. బాలేను. ఏమైంది? 5 minutes ఏం చేస్తున్నావు? హలో, అసలు ఏమైంది? ఏమో అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరు అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు. అవును, నువ్వే అనుకున్నారు అందరూ. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును, నాకు ఇప్పుడు ఈ వీకెండ్ ఎక్కడైనా వీక్లీ ఒక కాల్ లేదు. అది కూడా 5 minutes ఇంకా అది కూడా నేను మీకే చేశాను. అదే 2 numbers ఇవ్వను, ఒక డాడీ ఇచ్చాను, ఇంకోటి మీరు ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలీదు. నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయటకు వెళ్ళవచ్చు, విజయవాడ. అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అంటే మన వాళ్ళతో తన ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా ఇలా మస్తాన్ని మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందరూ చేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైంది అని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూ అడిగితే నేను శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? విజయవాడ స్టేలో ఉండు. ఓకే నీకు ఫోన్ ఇచ్చి చేసి చెప్తా, కలుద్దాం బయట. ఓకే సరే, బాయ్. జాగ్రత్త. రాజ్ సెటిల్ అయిందా? రాజుతో లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే, ఏదో టైంలో కలుద్దాం. ఓకే. వినిపిస్తుంది. హలో అమ్మా. బాలేను. ఏమైంది? 5 minutes ఏం చేస్తున్నావు? హలో, అసలు ఏమైంది? ఏమో అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరు అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు. అవును, నువ్వే అనుకున్నారు అందరూ. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును, నాకు ఇప్పుడు ఈ వీకెండ్ ఎక్కడైనా వీక్లీ ఒక కాల్ లేదు. అది కూడా 5 minutes ఇంకా అది కూడా నేను మీకే చేశాను. అదే 2 numbers ఇవ్వను, ఒక డాడీ ఇచ్చాను, ఇంకోటి మీరు ఇచ్చాను. ఎప్పుడు వస్తావు? తెలీదు. నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఇక్కడ బయటకు వెళ్ళవచ్చు, విజయవాడ. అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తే. మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అంటే మన వాళ్ళతో తన ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా ఇలా మస్తాన్ని మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. అదే డాడీకి అందరూ చేయించు. డాడీ నెంబర్ ఉందిగా. ఉంది.
నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూని అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడొస్తావు? నేను వస్తాను చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? విజయవాడ వచ్చేసరికి స్టేలో ఉండు. ఓకే నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా, కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త. రాజ్ సెటిల్ అయిందా? రాజుది లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే ఏదో టైంలో కలుద్దాం. ఓకే వినిపిస్తుంది. హలో బాలేను. 5 minutes ఏం చేస్తున్నావు? హలో అసలు ఏమైంది? ఏమో అరెస్ట్ చేశారు మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే తరగతి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరో, సో అరెస్ట్ చేశారు. అందరూ నన్ను అంటున్నారు. అవును, నువ్వే అనుకున్నారు అందరూ. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? అవును, నాకు ఇప్పుడు ఈ వీకెండ్ వీక్లీ ఒక్కోలే. అది కూడా 5 minutes ఇంకా అది కూడా నేను మీకే చేద్దాం. అదే 2 numbers ఇవ్వాలి. ఒక డాడీ ఇచ్చా, ఇంకోటి మీరు ఇచ్చా. ఎప్పుడు వస్తావు? తెలీదు. నన్ను రేపు కస్టడీకి తీసుకెళ్తారు. ఎక్కడ? బయట కలవచ్చు. విజయవాడ. అదే రేపు కస్టడీకి తీసుకెళ్తారు. బయటికి తీసుకెళ్తే మీ వాళ్ళు వస్తారేమో. ఏం కాదు, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. అంటే నేను చెప్తాను. అంటే మన వాళ్ళకి ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు. నువ్వు నీ పేరు చెప్పకుండా ఇలా మస్తాన్ మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే చెప్తా. అదే డాడీకి అందరూ చేయించు. డాడీ నెంబర్ ఉందిగా? ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూని అడిగితే నేను కాదు. శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడొస్తావు? నేను వస్తాను చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? విజయవాడ వచ్చేసరికి స్టేలో ఉండు. ఓకే నీకు ఫోన్ నుంచి చేసి చెప్తా, కలుద్దాం బయట. ఓకే సరే బాయ్. జాగ్రత్త. రాజ్ సెటిల్ అయిందా? రాజుది లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉండదు. నువ్వు రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా.
సరే ఏదో టైంలో కలుద్దాం. 5:10 కట్ అయిపోయింది. ఓకే.